ఒక అనారోగ్యం నేను చూస్తున్నా. అనారోగ్యం షబబబరకేజే. డాక్టర్ వద్దకు వెళ్ళారు. ఎస్, ఏదో డాక్టర్స్ అన్నారు మందులు వాడండి, తగ్గకపోతే ఏదైనా సర్జరీ కానీ ఏదైనా చేయాల్సి ఉంటుందో అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు. ఎవరి గురించి అన్నారమ్మా? అన్నారు సార్, గర్భసంచిలో ప్రభా నాకు గడ్డలు ఉన్నాయి. ఎస్, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, మెడిసిన్స్ వాడండి, ఎస్ తగ్గిపోతే పర్వాలేదు, లేదంటే మాత్రం ఎస్ రేపటి నాడు ఎస్ మీకు నొప్పి ఎక్కువైతే ఎస్ ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలని డాక్టర్స్ అన్నారు. చెప్పారు సార్, ఎస్ చెప్పారు. కానీ మీకు అప్పుడప్పుడు కడుపులో కూడా ఏదో నొప్పిలాగా అనిపిస్తుందమ్మా? నొప్పిలాగా అనిపిస్తుంది. ఒక్కోసారి భయంకరమైనటువంటి నొప్పిలాగా అనిపిస్తుంది. ఇట్లా ఏదో కడుపంతా పిండేసినట్టు అనిపిస్తుంది. ఎస్, ఒక్కోసారి ఎందుకు ప్రాణం పోతే బాగుండు ఎందుకు అని ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకే అనిపిస్తుంది సార్. నేను రాత్రి చెప్పుకొని ఏడ్చుకున్నా మా భర్తతో, నాకేమని నేను చచ్చిపోతా అని చెప్తున్నా మా భర్త. మీ భర్తతో మీరు అంటున్నారు నాకేమైనా ఇవ్వండి, ఇస్తే నేను చనిపోతాను మీ భర్తతో చెప్తున్నారు. రాత్రి చెప్తున్నారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే ఇంట్లో జరుగుతుందో ఆ విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తున్నాను.